హలో అండి అందరికీ. మేము ముందు వీడియోలో గుడికి వెళ్తున్నామని చెప్పాను కదా, గుడికి అయితే బయలుదేరేసామండి. గుడికి వచ్చేసాము. అక్కడ కనిపిస్తున్నది పొడి స్తంభం ముందు దండం పెట్టుకుని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ, ఇద్దరం మా వారు నేను ఒక ప్రదక్షిణ చేశాము. ఆ తర్వాత అయితే ఇక్కడ గుడికి డెకరేషన్ అంతా చేసింది. ఏంది గుడి డెకరేషన్ చేస్తున్నారంటే అక్కడ బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట. ఆ సంగతి మాకైతే తెలియదండి. ఫిబ్రవరి 25 నుంచి నిన్న అంటే 7 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలంట. అవి ఇవాళ అయితే లేవు, అవన్నీ తీసేస్తున్నారు. తర్వాత గుడిలోకి అయితే వెళ్ళాము. అక్కడ అర్చన టికెట్ తీసుకుని మేము వెళ్ళే సమయానికి గుడి నైవేద్యం, స్వామివారికి నైవేద్యం పెడుతున్నారండి. అందుకని గుడి దర్శనం లేదు. కొంతసేపు వెయిట్ చేసి కూర్చొని తర్వాత లోపలికి వెళ్ళాము. దర్శనం చేసుకుని పంతులు గారు అర్చన కూడా చేశారు. కొంతసేపు ప్రసాదం కూడా ఇచ్చారండి. తీసుకొని గుడి వాతావరణం అంతా కాసేపు కూర్చొని గోవింద నామస్మరణ చేసుకొని తర్వాత తిరిగి బయట అయితే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోవింద గోవింద.